ఇక ఎమ్మెల్యే గల్లా మాధవ్పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆమె సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పరువు నష్టం దావా వేసుకోమని చెబుతున్నా అంటూ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే మాధవి ఫోన్ చేసి చెప్పడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. గుంటూరులో మహిళను వివస్త్రం చేయడానికి కారణం ఎమ్మెల్యే మాధవే అని ఆయన ఆరోపించారు. సిద్ధు అన్న వెనక్కిరా ఇంకా మహిళలకి రక్షణ కల్పించలేని మహిళలకి రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. గుంటూరు పట్టణంలో రోడ్డు మీద ఒక మహిళను కొట్టారు. కొట్టడమే కాదు, ఆమెని పూర్తిగా వివస్త్రణ చేశారు. అమానవీయమైనటువంటి ఘటన అది. చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి నాయకత్వంలో జరిగింది. ఇది అక్కడ అంశం. ఆ తరువాత కేసు రిజిస్టర్ చేయటంలో తీవ్రమైనటువంటి జాప్యాన్ని చేశారు. మొదట 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే వీళ్ళిద్దరి మధ్యనే దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నో యాక్షన్. వెళ్లి ఈ బాధితురాలు కుటుంబం వెళ్లి పోలీస్ స్టేషన్ అయ్యా మమ్మల్ని కొట్టారు అని కంప్లైంట్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మా మీదే కంప్లైంట్ చేస్తారా? మేము తెలుగుదేశం నాయకులం కాదా? మా మీద కంప్లైంట్ చేస్తే ఊరుకుంటామా అని ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వార్డు సెక్రటరీ మళ్ళా కొంతమందిని తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న బయటికి లాగారు, కొట్టారు, వివస్త్రం చేశారు. అయిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దానిలో రికార్డ్ అయింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, హోంమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నా. మొదటి వెళ్లినప్పుడు కంప్లైంట్ తీసుకుని రిజిస్టర్ చేసి లేదా పోలీస్ బందోబస్తు తీసుకుని ఎవరైతే దీనికి కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తే రెండో సంఘటన జరిగేదా? అడుగుతున్నా నేను. రెండో సంఘటన జరిగేది కాదు. రెండవ సంఘటన చాలా భయంకరమైనది. బట్టలు తీశారు ఒక మహిళది దారుణంగా. ఆ తర్వాత వెళ్లారు, మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు. అయినా రిజిస్టర్ చేయలే. ఆ రోజు రిజిస్టర్ చేయలే, 1 గంట దాకా పెట్టారు. మరుసటి రోజు రిజిస్టర్ చేశారు. ఎందుకు రిజిస్టర్ చేయలేదు 2 కేసులు? గుంటూరు పట్టణంలో